నిన్న జరిగిన రాయి దాడికి సంబంధించిన ఇంకా మరింత సమాచారాన్ని ఆ రోజు రాత్రి అయితే కనుక జగన్తో పాటు సీఎం జగన్తో పాటు ఆ పక్కనే ఉన్న బెల్లంపల్లి శ్రీనివాస్ కూడా గాయమవడం జరిగింది. ఇక దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, నిన్న రాత్రి జరిగిన దాడిలో రాయి దాడిలో అటు సీఎం జగన్తో పాటు పక్కనే ఉన్న బెల్లంపల్లి కూడా గాయమైనట్టుగా తెలుస్తుంది. ఏంటి పరిస్థితి, అప్డేట్స్ ఏంటి? మరోవైపు జగన్ పై దాడి ఘటన కూడా దర్యాప్తు ముమ్మరంగానే కొనసాగుతుంది. నిన్న రాత్రి జరిగిన దాడిలో అటు జగన్ తో పాటు బెల్లంపల్లి కూడా గాయమైనట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, బెల్లంపల్లికి కూడా గాయమైంది కదా, దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి, ఎలా ఉంది పరిస్థితి? పద్మ, ఉదయం నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు వెలువడుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా మనం చూసినట్లయితే ప్రస్తుతానికి మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నాం. ఎల్లంపల్లి శ్రీనివాస్ పార్టీ కార్యాలయం ఉందన్నాం. అయితే ఇక్కడ ఉదయం నుంచి కూడా కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఇటు రాత్రి జరిగినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడి, రాయి దాడి ఏదైతే ఉందో దానికి సంబంధించి పక్కనే ఉన్నటువంటి అంటే ప్రచారం అంటే రోడ్ షో నడుస్తున్న కార్యక్రమంలో ఎల్లంపల్లి శ్రీనివాస్ కూడా పక్కనే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉన్నారు. అయితే ఆయన గంటి కాడ గాయం అన్నట్టు కూడా ఉదయం నుంచి కూడా కార్యకర్తలు అందరూ ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. రాత్రి ఇద్దరికి కూడా వైద్య పరీక్షలు అందించినటువంటి నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే ఆరోగ్యం పరిస్థితి నిలకడగానే ఉందని చెప్పిన రాత్రి వైద్యులు కూడా ధృవీకరించడం జరిగింది. అయితే ఎల్లంపల్లి శ్రీనివాస్కి కూడా ఎడమ కంటికి గాయమైందని చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే రాష్ట్రంలో పక్కన వైసీపీకి దక్కుతున్నటువంటి ఆదరణ కావచ్చు, ఈ ఆదరణ నేపథ్యం బస్సు యాత్రకు సంబంధించినటువంటి ఆదరణ కావచ్చు, దీనిలో భాగంగా వైసీపీ టీడీపీ కుట్ర లేపింది వైసీపీ మీద అనే దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరో పక్క నుంచి సెంట్రల్ నియోజకవర్గంలో బోండా అపోనెంట్ అభ్యర్థి టీడీపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి బోండా ఉమామహేశ్వరరావు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ ప్రమేయంతో దాడి జరిగిందంటూ కూడా సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలు కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మనం చూసినట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా వెలువడుతున్నటువంటి నిరసనలన్నీ కూడా ఒక ఎత్తు అయితే కనుక పూర్తి స్థాయిలో ఇక్కడ ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి సంఘటన కాబట్టి ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యకర్తలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి నేతలు కావచ్చు, వీళ్ళందరూ కూడా పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనతో మాట్లాడేందుకు ఈ ఛాంబర్స్ అసోసియేషన్లో నుంచి ఒక ప్రెసిడెంట్ కూడా ఇక్కడ ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. విద్యాసాగర్ ఆయన ఉన్నాడు, ఆయనతో కూడా మాట్లాడదాము. అసలు ఏం జరిగింది, రాత్రి సంఘటన ఏం జరిగింది, అసలు ఈ సంఘటనకు సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఈ నియోజకవర్గ కార్యకర్తలు ఎలా చూస్తున్నారనేది ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాత్రి జరిగినటువంటి సంఘటన ఎలా చూస్తున్నారు, అసలు ఈ నియోజకవర్గంలో జరగడంతో కూడా ఎలా చూస్తున్నారు? మీ నాయకుడు కూడా దెబ్బతగిలిందని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి. ఒక కుట్రపూరితమైనటువంటి రాజకీయాన్ని ఈరోజు ప్రతిపక్ష కూటమి చాలా ప్లాన్డ్గా ఎక్కడైతే ప్రజాదరణ పొందుతూ కొన్ని రోజులుగా మేము సిద్ధం బస్సు యాత్రని భగ్నం చేసి తద్వారా లబ్ధి పొందాలని ప్రతిపక్షాలు చేసిన కుట్రగా దీన్ని భావిస్తూ ఖచ్చితంగా విజయవాడ మహానగరం సెంట్రల్ నియోజకవర్గంలో అతి భారీగా జనం రావడం కానివ్వండి, జన మద్దతును కానివ్వండి, ఈ గత కొన్ని రోజులుగా జరుగుతున్నటువంటి ఈ యొక్క పరిణామాన్ని ఓర్వలేక జనరల్గా చంద్రబాబు నాయుడు నైజమం ప్రతిపక్షాలను భగ్నం చేసి లేదా వాళ్ళని దాడిగా గతంలో కూడా అనేక కుట్రలు నందమూరి తారక రామారావు మీద కానివ్వండి, వంగవీటి మోహన్ రంగా గారి మీద కానివ్వండి, ఈ కుట్ర రాజకీయాలకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు గారు మనందరికీ కళ్ళకు కట్టినట్టు నిన్న మేమందరం స్పాట్లో ఉన్నాం. మరి చాలా దారుణంగా ఒక విషపూరితమైనటువంటి కుట్ర ఒక ఎయిర్ గన్తో కాల్చి దానికి విషం ఉందా లేదా లేకపోతే ఆ రాయిని ఎలా ప్రయోగించారనేది మీద ఇంకా మనకి రావాల్సిన డీటెయిల్స్ ఉన్నాయి. అది హోంశాఖ లేదా పోలీసులు ఆ యొక్క సెక్యూరిటీ వాళ్ళు చూస్తారు. ఏది ఏమైనప్పటికీ ప్రజాస్వామ్యంలో ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ విజయవాడ వాతావరణంలో కలుషితాన్ని సృష్టించి తద్వారా ఈ యొక్క మేము సిద్ధం కార్యక్రమాన్ని బస్సు యాత్రను ఆపి తూర్పు వెస్టు రాబోయే కాలంలో వాళ్ళు లబ్ధి పొందాలనేటువంటి కుట్ర ఎక్కడైతే భగ్నం చేస్తే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు భూస్థాపితం అయిపోవాలి, మేమే ఈ రాజ్యాన్ని ఏలాలనేటువంటి ఒక దుశ్చర్యగా ఈ చంద్రబాబు నాయుడు కూటమి చేసినటువంటి చర్యగా అందరం భావిస్తున్నాం. ఏదైనా ప్రజాస్వామ్యంలో ఒక మంచి రాజకీయాన్ని లేదా వాళ్ళు ఏం చేస్తారో ప్రజలకు చెప్పాలి, కానీ ఈ ఓర్వలేనితనాన్ని ఈ ఈర్ష్యాభావాన్ని మనసులో పెంచుకొని ఈ కుట్ర చేయడాన్ని
విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున కానివ్వండి, విజయవాడ ప్రజలు నగరంతో పాటు ఆంధ్ర రాష్ట్రం కాకుండా యావత్ భారతదేశం దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే నిన్న జరిగింది కళ్ళకు కట్టినట్టుగా ఒక గన్తో పేర్చినటువంటి విషపూరితమైనటువంటి ఒక ప్రయోగాన్ని చేశారు. అలాంటి దాన్ని మేము అందరం ఖండిస్తూ ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఇలాంటి కార్యక్రమాలను అందరం వ్యతిరేకించి ఈ ప్రజల యొక్క నాయకుడు, ప్రజాక్షేమం కోరేవాడు, ప్రజల మద్దతు ఉన్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కి మద్దతు తెలియజేస్తూ ఏదైతే నిన్న జరిగినటువంటి అందరూ ఆ భగవంతుడు ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చెప్తూ ఉంటారు, ఆ భగవంతుడి దయ, ప్రజల యొక్క అండదండలు మనకున్నంతకాలం మనం ఎవరు ఏమి చేయలేరని. నిన్న గనక జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క పిలుపునిచ్చుంటే ఈ రాష్ట్రంలో ఎలాంటి దుశ్చర్య జరిగేవో మనందరికీ తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు అండ్ కూటమి గ్రహించి రాబోయే కాలంలో ఇలాంటి అన్నిటికీ ప్రజలు నిరసన తెలియజేసి మన జగనన్నకి, మన సెంట్రల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి మా అందరి మద్దతు ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఇది మొత్తమే చూసుకున్నట్లయితే పద్మ, ఇక్కడ జరుగుతున్నటువంటి ఏదైతే ఈ సంఘటన ఉందో ఈ సంఘటన సంబంధించి ప్రతిపక్షాల పాత్ర ఉంది అనేది ప్రస్తుతానికి వీళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణలు. అయితే దీని మీద సీరియస్గా ఇన్వెస్టిగేషన్ జరగాలంటూ కూడా ఇప్పటికే ఈసీ ఆదేశాలు ఇచ్చింది. ఈసీ ఆదేశాలు ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగానే పూర్తిగా ఈ దర్యాప్తు కూడా కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోడ్ షో జరిగేటువంటి క్రమంలో ఇక్కడ ఏదైతే సింగనగర్ వచ్చిన తర్వాత ఈ డాబాకొట్ల రోడ్లో నుంచి పాస్ వెళ్తున్న నేపథ్యంలో ఒక స్కూల్ బిల్డింగ్ ఉంది. ఆ స్కూల్ బిల్డింగ్ లో నుంచే ఈ రాయి దాడి సంఘటన జరిగిందని కూడా ఇప్పటికే ప్రాథమికంగా ఒక అంచనాకి రావడం జరిగింది. అయితే దీని మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే జరుగుతుంది. అజిత్ సింగ్ నగర్ సంబంధించిన పోలీసులు ఇప్పటికే దీని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉదయం నుంచి కూడా అనుమానితులుగా ఉన్నటువంటి కొంతమందిని కూడా విచారిస్తున్నట్టు జరుగుతుంది. అయితే ఏదైతే దాడి జరిగినటువంటి స్కూల్ బిల్డింగ్ అనుకున్న ప్రాంతం ఉందో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని ఏలు ముద్రలు కూడా సేకరించినటువంటి నేపథ్యాన్ని కూడా మనం చూస్తున్నాం. ఏదైనప్పుడు కూడా రాష్ట్రంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున నిరసనలు వెలువడుతున్నట్టు పరిస్థితి ఉంది. అయితే కొంచెం అంటే ఆ విజయవాడ నగరంలో ఉన్నటువంటి 3 నియోజకవర్గాల్లో మనం చూసినట్లయితే ఇటు వెస్ట్ ఈస్ట్తో కాదు చూసినట్లయితే కనుక సెంట్రల్ నియోజకవర్గం ఎప్పుడు కూడా కొంచెం క్రిటికల్గా ఉండేటువంటి ప్రాంతం. అయితే ఈ ప్రాంతంలోనే ఇక్కడ మళ్ళీ అంటే వెస్ట్ నుంచి వచ్చినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ పోటీ చేయడం, ఇక్కడ రెండోసారి బొండా ఉమామహేశ్వరరావు పోటీ చేయడం, ఇలాంటి ఆ రాజకీయ ఆరోపణలకు కూడా దారితీసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గత కొద్ది రోజులుగా కూడా ఇక్కడ రాజకీయ ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ రాయి దాడి ఘటనకు సంబంధించి ఏమైనా దర్యాప్తుకు సంబంధించిన అప్డేట్స్ ఏమైనా ఉన్నాయి? ఇప్పటివరకు ఎలాంటి దర్యాప్తు చేశారు, ఎంతవరకు అయింది, అసలు ఎవరెవరు అనుమానితులు తీసుకున్నారో దానికి సంబంధించిన సమాచారం ఉందా? అంటే ఈసీ నేతృత్వంలో జరుగుతున్నటువంటి అంటే ఈసీ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు సిపి ఇటు టాస్క్ ఫోర్స్ వింగ్తో పాటు ఈ దర్యాప్తుని కొనసాగిస్తున్నారు. ఈ దర్యాప్తుకి సపరేట్గా ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. అయితే అక్కడ నుంచి ప్రాథమికంగా కావాల్సినటువంటి ఏదైతే క్లూస్ కావాల్సినటువంటి ఎవిడెన్స్లు ఏవైతే ఉన్నాయో దాన్ని తీసుకునే క్రమంలో ఉదయం ఏలుముద్రలు సేకరించడం జరిగింది. ఏలుముద్రల నుంచి సేకరించినటువంటి ఏలుముద్రలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఇప్పటికే కొంతమందిని అనుమానితులుగా ఆ ప్రాంతంలో అనుమానంగా సంచరించినటువంటి వ్యక్తులు ఎవరో కొంతమందిని విచారిస్తున్నారని తెలుస్తుంది. అయితే విచారణ అంతా కూడా గోప్యంగా ఉంది. అయితే ఏదైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ విచారణ ఉందో దీన్ని పూర్తి స్థాయిలో కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదికని సమర్పించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే గతంలో మాదిరి మనం చూసినట్లయితే ప్రభుత్వం కూడా ఆపద్ధర్మ ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ప్రస్తుతం ముఖ్యమంత్రి కూడా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు కాబట్టి ఈసీ ఎంసీసీ ఎప్పుడైతే అమల్లోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో విభాగాలన్నీ కూడా ఇటు పోలీస్ విభాగం కావచ్చు, ఇటు రెవెన్యూ విభాగం, ఏ విభాగం అయినా సరే పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి ఈసీ ఎంసీసీ కోడ్లో పనిచేస్తున్నారు కాబట్టి అయితే జరిగినటువంటి ఏదైతే ఈ సంఘటన ఉందో దీన్ని పారదర్శకంగా నిర్వహించాలి, శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఎన్నికలకు నిర్వహించాల్సిన పరిస్థితి ఉంది. అదే కొద్ది రోజుల్లోనే గెజిట్ నోటిఫికేషన్ కూడా వెలువడేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ నేపథ్యంలో జరగాల్సినటువంటి ఏదైతే ఈ దర్యాప్తు ఉందో ఈ దర్యాప్తుకు సంబంధించినటువంటి పారదర్శకంగా దర్యాప్తు కొనసాగించాలి. తర్వాత ఎన్నికలంతా కూడా పారదర్శకంగా కూడా నిర్వహించాలంటూ కూడా ఈసీ ఇప్పటికీ ఆదేశాలున్న నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఆ కోణంలోనే జరుగుతుంది. అయితే ఇప్పటివరకు కూడా జరిగినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి ఎటువంటి వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. అయితే కొన్ని జరుగుతున్న దర్యాప్తులో కూడా కొన్ని చర్చకు వస్తున్నటువంటి అంశాలు మాత్రమే చూడొచ్చు. అయితే ఈ దర్యాప్తు నివేదిక ఎప్పటిలోకి వచ్చే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? ఊహాగానాలు మాత్రమే వెలువడుతున్నట్టు పరిస్థితి కనిపిస్తుంది పద్మ. ప్రస్తుతానికి ఊహాగానాల్లో ఎంతవరకు ఈ దర్యాప్తు జరిగింది అనేది మాత్రం కొంత
నడుస్తున్నటువంటి ప్రచారం. అదేవిధంగా ఈ దర్యాప్తు అంటే ఎఫ్ఐఆర్ వేసిన తర్వాత ఉదయం నుంచి కూడా అంటే రాత్రి నుంచి కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటి నుంచి కూడా ఈ దర్యాప్తు కంటిన్యూ అవుతూనే ఉంది. అయితే ఈ దర్యాప్తు త్వరగానే వేగవంతంగానే పూర్తి చేయాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఇప్పటికే దీని మీద ఈసీ సీరియస్ అవడం, కొన్ని ఆదేశాలు జారీ చేయడం, ఈసీ కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం, అదేవిధంగా సిపి కొన్ని డీజీపీ కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం, అదేవిధంగా సిపి కొన్ని మార్గదర్శకాలు ఇవ్వడం. దీనికి సంబంధించిన వింగ్ ఎవరైతే ఉన్నారో ఆ వింగ్కు సంబంధించినటువంటి ప్రత్యేక బృందాలుగా ఎప్పుడైతే ఈ దర్యాప్తుని కొనసాగిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా కొన్ని మార్గదర్శకాలు ఇవ్వటం, ఆ మార్గదర్శకాల నేపథ్యంలోనే కొనసాగించాలంటే అన్ని యాంగిల్స్లోనూ కూడా ఈ కేసును దర్యాప్తు చేస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అది అన్ని యాంగిల్స్ అంటే ఇప్పటివరకు పోలీసులు నోటీసులు ఉన్నటువంటి అనుమానాలు ఏవైతే ఉన్నాయో అన్ని యాంగిల్స్లో కూడా ఈ కేసు దర్యాప్తు జరిగినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ దర్యాప్తుకి సంబంధించినటువంటి ఇంత పరిధి అని మనం అంటే ఇంత టైము ఇంత సమయంలో దర్యాప్తు పూర్తవుతుందని చెప్పలేనటువంటి పరిస్థితి ప్రస్తుతానికి ఉంది. ఎందుకంటే అధికారికంగా దీని మీద ఎటువంటి ఇంతవరకు నోటిఫై చేయలేదు కాబట్టి అధికారికంగా దీన్ని ఇంతవరకు దర్యాప్తు కొనసాగుతుందని చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే దర్యాప్తు మాత్రం వేగంగానే కొనసాగుతుందని మాత్రం చెప్పొచ్చు. పద్మ, అయితే సీసీటీవీ ఫుటేజ్ కూడా సేకరిస్తున్నారు కదా, అంటే ఈ సీసీటీవీ ఫుటేజ్ సంబంధించి ఏ కోణంలో ఎవరు చేశారు అంటే ఎక్కడి నుంచి వచ్చిందా దానిపై ఏమైనా క్లారిటీగా ఉందా, సమాచారం ఉందా దానికి సంబంధించి? అంటే పూర్తి స్థాయిలో చెప్పలేనటువంటి పరిస్థితి. కొన్ని అనుమానాలు మాత్రమే అంటే ఊహాగానాలు, కొన్ని అనుమానాలు మాత్రమే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఆ రాయికి సంబంధించినటువంటి ఏదైతే స్కూల్ బిల్డింగ్ని మనం ప్రధానంగా చూపిస్తూ ఉన్నామో ఆ స్కూల్ బిల్డింగ్లో నుంచి మాత్రమే ఆ రాయి వచ్చి తగిలిందని చెప్తూ ఉన్నారు. మొదటగా దాన్ని క్యాట్ బాల్ ద్వారా కొట్టడం జరిగిందని చెప్పని మొదట ఉన్నటువంటి సమాచారం. ఆ తర్వాత దాన్ని ఏదో ఈ గన్ను ఏదో వెహికల్ గన్తో కూడా దాన్ని కొట్టుండొచ్చు అని చెప్తున్నారు. దానికి విషం పూసి కూడా కొట్టుండొచ్చు అంటే రకరకాల అనుమానాలను అయితే వ్యక్తపరుస్తున్నారు. అయితే దాడి జరిగినటువంటి సంఘటన ప్రదేశం ఏదైతే ఉందో అది కంప్లీట్ కమర్షియల్ ఏరియా కావటం, అక్కడ అన్ని షాపుల్లో కూడా సీసీ కెమెరాలు అంటే ఏదైతే కొంచెం పెద్దగా నిర్వహిస్తున్నటువంటి షాపులు ఏవైతే ఉంటాయో ఆ షాపులన్నీ దగ్గర కూడా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. అయితే సీసీ కెమెరాల్లో ఎంతవరకు రికార్డ్ అయింది, పోలీసులు దాన్ని ఎంతవరకు తీసుకున్నారని చెప్పలేనటువంటి పరిస్థితి. అయితే ఆ ప్రాంతంలో ఆ నిఘా కోసం పోలీసులు ఏర్పాటు చేసినటువంటి సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. దాని నుంచి ఎలాంటి ఫుటేజ్ని సేకరించారనేది కూడా పోలీసులు పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. అయితే చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే ఇందులో ప్రధానంగా మనం అప్పుడు కరెంటు వస్తూ పోతున్నటువంటి సందర్భం, ఈ సంఘటన జరిగిన నేపథ్యంలో కూడా కరెంటు కూడా లేదు కాబట్టి సీసీ కెమెరాలు ఎంతవరకు పరిగణలో తీసుకున్నారు, కరెంట్ లేనటువంటి సందర్భంలో పనిచేసినటువంటి సీసీ కెమెరాలు ఏమున్నాయి, అదేవిధంగా కరెంట్ లేనటువంటి సందర్భంలో పనిచేసినటువంటి సీసీ కెమెరాలు ఉన్నాయి, అంతకుముందు ఉన్నటువంటి సీసీ కెమెరాలు అక్కడ ఉన్నటువంటి అనుమానాస్పదంగా ఎవరైనా తిరిగారా, ఆ స్కూల్ బిల్డింగ్లోకి ఎవరన్నా అంతకుముందు అంటే సాయంకాల సమయంలో ఎవరైనా ప్రవేశించారా, వాళ్ళు ఈ ప్రాంతం వ్యక్తులైనా లేదంటే అనుమానాస్పదంగా ఉన్నటువంటి వ్యక్తులు ఇలాంటి వాళ్ళందరినీ కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే దీని మీద స్పష్టంగా ఏది చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది. చేశారని చెప్పేసి అంటున్నారు కదా, సో దానికి సంబంధించి వైద్యుల నుంచి ఏమైనా ఉందా, సమాచారం ఉందా, అంటే విష ప్రయోగం జరిగింది అంటానికి ఏమైనా ఆనవాళ్ళు ఉన్నట్టు ఏమైనా వైద్యులు చెప్పారా దీనికి సంబంధించి ఏమైనా ఇప్పటి వరకు? వైద్యుల నివేదిక కూడా ఇంతవరకు బహిర్గతం కాలేదు. వైద్యులు ఇచ్చినటువంటి నివేదిక కూడా అది పోలీసు వారు నాకు తెలిసి సేకరించి ఉండాలి. ఎందుకంటే విచారణ కూడా ఇంచుమించుగా గోప్యంగా జరుగుతుంది. దీని మీద ఎటువంటి అనుమానాలు అంటే ఎటువంటి ఆరోపణలు లేదంటే కనుక ఎటువంటి కల్పితాలు మాత్రం బయటికి వెళ్లకుండా కూడా ఈసీ ఇచ్చినటువంటి ఏదైతే మార్గదర్శకాల ఆదేశాలు ఉన్నాయో వాటిల్లోనే ఈ సిపి అంతా కూడా వాళ్ళ టీంతో వాళ్ళ వింగ్తో కూడా విచారణ జరుగుతున్నారు. అయితే వైద్యులు ఇచ్చినటువంటి నివేదిక ఏదైతుందో వాళ్ళు నిర్వహించినటువంటి ప్రామాణికంగా నిర్వహించినటువంటి ఏవైతే ఆ టెస్టులు ఉంటాయో అది ఈసీ స్కాన్ కావచ్చు, ఎక్స్రే కావచ్చు, ఇలాంటివన్నీ కూడా వాటికి సంబంధించినటువంటి తీసుకున్న రిపోర్ట్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో పోలీసులు తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు దాని మీద ఎలా ఈ సంఘటన అంటే దానికి దాడి జరిగినటువంటిది అంశమో అది రాయితో జరిగిందా, లేదంటే ఏదైనా ఇనప వస్తువుతో జరిగిందా, లేదంటే వీడు చెప్పినట్టు క్యాట్ బాల్తో జరిగిందా, లేదంటే ఏదో వే గన్ చెప్తున్నటువంటి ఆ గన్తో జరిగిందా, దానికి విషయం ఏదన్నా ఇది ఉందా అనే అంశాలు ఏమన్నా ఆ సిమ్టమ్స్ ఏమైనా దొరికినాయి, ఇవన్నీ కూడా నివేదిక ఏదైతుందో డాక్టర్స్ ఇచ్చే నివేదిక ఏదైతుందో దాని మీద ఆధారపడింది. ఆ నివేదికని పోలీసులు తీసుకున్న సేకరించి ఉండొచ్చు బహుశా. అయితే పోలీసుల దగ్గర ఉన్నటువంటి నివేదికను ఇప్పుడు వరకు బహిర్గతం చేయలేదు కాబట్టి నివేదిక ద్వారానే ఫర్దర్ గా పోలీసులు ఇన్వెస్టిగేషన్ వెళ్తూ ఉన్నారా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.